ఆల్ ఆఫ్ యూ. నా పేరు షేక్ సుహానా. నేను YBSMGH స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఈసారి వచ్చేసి 2026 ఫలితాలలో మార్క్స్ సాధించాను. నేను మా స్కూల్ తరఫున చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మార్క్స్ సాధించడం మా పేరెంట్స్, మా టీచర్స్ వల్లనే. వాళ్ళు చాలా కృషితో మాకు అన్ని చెప్పడం జరిగింది. వాళ్ళ గైడెన్స్ వల్లనే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము. యాక్చువల్గా అయితే ఈ మార్క్స్ కొవ్వూరు రమేష్ సార్ గారికి చాలా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే గొప్ప మనుషులు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళలో మనసున్న మనిషి వాళ్ళు రమేష్ సార్ గారు. సార్ ఇలా మంచిగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాగే మేము మంచిగా సక్సెస్ ని సాధించి సార్ పేరు నిలబెడతామని కోరుకుంటున్నాము. ఇంతవరకు మేడం గారు చెప్పినట్టుగా మా యొక్క గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల ప్రపంచం ఇలాగే కొనసాగుతుందని, వచ్చే రోజుల్లో కూడా ప్రైవేట్కు ధీటుగా మేమందరం ఛాలెంజింగ్ గా తీసుకొని మా స్టూడెంట్స్ అందరినీ మంచి మార్గంలో ప్రయాణింపజేసి మంచి మార్కులు వచ్చేట్టుగా ప్రయత్నం చేస్తామని మేడం గారి తరఫున కూడా మేమందరము హామీ ఇస్తున్నాము. ధన్యవాదాలు. Good morning to everyone. Suhana is very good student. We are very happy. తన మదర్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ 6 లో మేడం వదిలిపెట్టి వచ్చేసి 2 రోజులు అయితే బాధపడింది. నేనేమన్నా నా పాప కన్యాయం చేస్తున్నాడు, బట్ షీ ఈస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టుడే ఇన్ గవర్నమెంట్ స్కూల్. నా బాబు ఈ పాపను చూసి అమ్మ నేను 7th నుంచి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతాను, నన్ను కూడా అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నేను చదువు విషయంలో నేను ఎదుర్కొనేటువంటి పిల్లప్పుడు సమస్యలు అయితేనేమి, తర్వాత జీవితంలో ఈ రోజు ఈ స్థాయికి ఎదిగేదానికి నేను పన్నే ఇబ్బందులు అయితేనేమి, కాబట్టి ఇక మిగతా ఏ పిల్లలు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి శ్రీనివాస నగర్లో ఉర్దూ పాఠశాల కావాలని చెప్పి వస్తే గనక స్థలం కొని మున్సిపాలిటీ ద్వారా దానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికి కూడా మా ఇంటికాడికి ఎవరైనా కానీ పేద ప్రజలు వచ్చి అయ్యా మాకు చదువుకు డబ్బులు కావాలా, ఇది కావాలా, ఏది కావాలన్నా కూడా మా కుటుంబాన్ని ఎండవేళ్ళలో మేము సాయం చేస్తున్నాం ఈ రోజు కూడా. కాబట్టి మేము ఇక మీతో కూడా పేద పిల్లల కులాల సంబంధం లేకుండా ఎవరైనా కానీ 10th క్లాస్ లో పొద్దుటూరు టౌన్ లో పాస్ అయితే గనక 1st, 2nd, 3rd వారికి మేము ప్రతి సంవత్సరము నేను బతికినంత కాలము ఏదో ఒక రకం రూపంలో వాళ్ళకి నేను సాయం చేస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేస్తాను. ఇంతలో నుంచి తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి 10 గంటలకు ఇక్కడ చేరాను. ఇంతలో కార్యక్రమం మంచి ఇంత చక్కని కార్యక్రమం ప్రారంభం చేసినందుకు ముందుగా శ్రీధర్ శర్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని అలంకరించిన పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్షిప్ చేసిన గౌరవనీయులు కొవ్వూరు రమేష్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే సమావేశంగా అలంకరించిన ఎంపీలు, మన కొత్త ఎంపీలు శ్రీమతి శోభారాణి గారు, శ్రీమతి సావిత్రమ్మ గారికి, తర్వాత మా మెంటరు, మా గురువు గారు, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సాధు గోపాలకృష్ణ గారికి, అలాగే రోటరీకి చాలా నెలల తర్వాత మంచి మరొకసారి మంచి ఇంటికి ఇచ్చిన నేటి మన అధ్యక్షులు, రోటరీ అధ్యక్షులు పెద్దల వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే నా రోటరీ మిత్రులందరికీ, వచ్చిన విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విధంగా సాధు గోపాలకృష్ణ గారు మంచి మోటివేషన్ అందరికీ ఇచ్చారు. ఆయన చాలా కాలేజీల్లో, స్కూల్స్ లో మోటివేషన్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటారు. అఫ్ కోర్స్ నాకు కూడా మోటివేటర్ అయింది. 2004లో రోటరీ క్లబ్ లో చేరినప్పుడు 2005లోనే నన్ను సెక్రటరీ తీసుకున్నారు. అప్పుడు విజయం చెప్పాలంటే ఇలా సవాలు మాట్లాడే కూడా నాకు తెలియదు. అటువంటిది చాలా సార్ యొక్క గుణగణాలు, తర్వాత ఆయనతో ప్రయాణంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.
టైం మేనేజ్మెంట్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యం. టైంని ఎలా ఉపయోగించుకోవాలా, మనకు జరిగే చాలా విషయాల్లో స్ట్రెస్ ఎలా తట్టుకోవాలా, ఇవన్నీ అధిగమించి జీవితంలో పైకి వెళ్ళాలన్నా చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. సో ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇవన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళే. రమేష్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్నో ఒడిదొడుగులు అడ్డుకుని రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎన్ని ఒడిదొడుగులు తట్టుకొని ఈరోజు కొవ్వూరు సేవా సంస్థలు దానికి చైర్మన్ గా మరియు కొవ్వూరు బ్రాండ్ లాంటి మహోన్నతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధికంగా ఇవన్నీ ఊరికే రాలేదు. ఇక్కడికి కూర్చున్న వ్యక్తులంతా ఈ స్థాయికి చేయడానికి ఏదో ఆటోమేటిక్ గా జరగాలి. వాళ్ళంతా ఆదర్శం, మనమంతా ఆదర్శం తీసుకోవాలి. వాళ్ళు చెప్పే ప్రతి వాక్యం మనకు జీవితంలో ఎంతో పనికొచ్చే వాల్యూబుల్ పడతారు. మీరు 10th వరకు వచ్చారు, ఏదో పుస్తకాలు చదివి దానికి హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఈ స్థాయికి వచ్చి పట్టణంలో అత్యధిక మార్పు సాధించే వాళ్ళు మీరు గుర్తింపబడింది. అలా ఇక్కడి నుంచి అసలైన జీవితం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇంటర్మీడియట్ 2 years మీకు చాలా అగ్ని పరీక్ష లాంటిది. ఈ 2 years లో మీ జీవితాన్ని ఎలా తీసుకోవాల్సింది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి మహనీయులు ఏర్పాటు చేసిన చక్కటి కార్యక్రమానికి నాకు కూడా మంచి అవకాశం ఇచ్చిన మా శ్రీధర్ శర్మ మరియు మా రోటరీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బెంచ్ క్లాస్ వరకు చదివించారు. 1 రూపాయి రైలు ఉందా చెప్పండి? మనం ఒక పైసా లేకుండా చదివించారు మన పిల్లలు. ఇన్ని వరకు సాధించిన మన వాళ్ళు దానికి వేరే పదవి లేదు. తీసుకొచ్చాము మీరు పిల్లలు తినండి, ఇక్కడ నుంచి తినండి, మన ప్రెజెంట్ తీసుకురావద్దు. మీరు ఇదే తీసుకోండి, ఇదే చదవండి, మా కోసం పక్కన వాళ్ళ పిల్లాడు ఇలా చదువుతున్నాడు, మీరు ఇదే చదవండి అని వాళ్ళ మీద ప్రెజెంట్ తీసుకురాకండి. వాళ్ళకు కొన్ని ఫ్రీడమ్ ఇవ్వండి. చదువు నానా, ఇష్టం చదవడానికి ఫ్రీడమ్ ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు కోరుచున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజర్ వల్ల పిల్లలు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మనం అందరం చూస్తున్నాము. పిల్లలు కూడా నాన్న తల్లిదండ్రులను నొప్పించకుండా మంచి ఇదితో మీరు చదువుకోండి. ఇంకా నేను ఈరోజు ఒక విషయం గమనించినాను. అన్ని అది మనకు తెలిసినదే, కాకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి చాలా చాలా తేడా ఉంటుంది. మీరు గమనించుంటారు మీ పిల్లలు మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు. పక్కన కార్పొరేట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల బిహేవియర్ గమనించండి. కనీసం వాళ్ళ సంబోధనలో వాళ్ళ పిలుపులో లేదా పలకరింపులో ఒక సంబోధన ఉండదు. అమ్మ, అక్క, అన్న, అయ్యా, టీచర్, సార్, మేడం అనే సంబోధన లేకుండా మాట్లాడతారు. పైన ఒకటి ఏదో చిన్నగా నవ్వినట్టు కనిపిస్తారు, అంతేగాని అది మనస్ఫూర్తిగా నవ్వినట్టు కూడా ఉండదు పలకరింపులు. ఈరోజు ఉదయం మేము ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్కి వెళ్ళాము పల్లెకు. ఇక్కడ మీనాపురము, గండూరు కొట్టాల, సుందరయ్య కొట్టాలకి వెళ్ళాము. పిల్లలండి చూస్తే వాళ్ళు ఎప్పుడో మమ్మల్ని మేము స్కూల్ విజిట్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాం. ఏ విధంగా పలకరింపు ఎంత చక్కగా, మేడం బాగున్నారు, మేడం కూర్చోండి, మేడం మంచినీళ్ళు తాగండి, మేడం వస్తూ ఉంటే మేడం జాగ్రత్తగా వెళ్ళండి మేడం. ఈ మాట ప్రైవేట్ స్కూల్లో నుంచి రావు. మీరు అబ్జర్వ్ చెయ్యండి. ఇది నేను ప్రాక్టికల్ గా నేనే కాదు మీరు కూడా చూసింటారు. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా, మన పిల్లలకు చదువుతో పాటు మంచి బిహేవియర్ కూడా ఉంటుంది. సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, గవర్నమెంట్ స్కూల్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి మీ అందరి సహకారం అందించాలని నేను విద్యాశాఖ తరఫు మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు అభ్యర్థిగా రండి. పరిస్థితి పైన ఆకర్షణలకు ఇది పోయి ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్నాను. అది ఆకర్షణే, అందులో ఏమీ ఉండదు అనేది మీకు ఇంతవరకు తెలుసుకుంటారు. తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఉన్నాం, తల్లిదండ్రులకి ఇది అర్థమై ఉంటుంది. సో అందరి పిల్లలు కూడా ఇలాగే ఉండాలని కొంచెం మన వాళ్ళకు మన గవర్నమెంట్ స్కూల్లో చేర్చేందుకు మీరు సపోర్ట్ ఇవ్వాలి తల్లిదండ్రులందరూ. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మరొక్కసారి నేను మాట్లాడి వింటాను, వాళ్ళకి ఉత్సాహం వచ్చేందుకు ఇంత ప్రోత్సాహం ఇస్తున్నందుకు, కంటిన్యూ చేస్తాం ఎవ్రీ ఇయర్ అన్నందుకు మరొకసారి విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమానికి కర్త కర్మక్రియ శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరూ, MUO1 పాత్రికేయులు, హెడ్ మాస్టర్లు, రిటైర్డ్ హెడ్ మాస్టర్లు, టీచర్స్, పేరెంట్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు.
విద్యార్థులకు శుభాశీస్సులు. మరి కంగ్రాచులేషన్స్. నిజంగా ఒక గొప్ప విజయాన్ని సాధించినారని చెప్పచ్చు. 587 మార్కులు తెచ్చుకోవడం అంటే అంత సులభం కాదంటే చదవడమే సులభం కాదు. వాళ్ళు కూడా అందరి పిల్లల్లాగానే టీనేజ్ లో ఉన్నటువంటి అమ్మాయిలు మరి ఎన్నిటికో ఆపుకొని, అంటే వీళ్ళు మాత్రమే 7 మంది మండలంలో ఫస్ట్ నిలబడినారంటే మరి వాళ్ళు ఎన్నింటికి ఆపుకున్నారు, ఎన్నింటిని పక్కనకి పెట్టినారు. భోజనం, నిద్ర, తర్వాత వాళ్ళ యొక్క ఆనందాలు, సంతోషాలు, ఎక్కడికైనా వెళ్ళాలన్న చాలా చాలా సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు ఈ విధంగా నిలబడినారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా అద్భుతమైన ప్రతిభను సాధించినారు వాళ్ళు. ప్రతిభ కలిగినటువంటి అమ్మాయిలు మరి అంత కష్టపడటానికి వాళ్ళను ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరిది ఈ విజయం అని నేను అనుకుంటున్నాను. మరి ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడినారు. చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు కానీ ఏమనుకుంటారంటే పొద్దున స్కూల్ పోతే మా పాప చాలా చదివేస్తుంది, టీచర్లదే బాధ్యత, స్కూల్కి పోయిన తర్వాత ఇంకా మాదేం బాధ్యత లేదు, వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టీవీ ప్రోగ్రామ్స్ అవి పెట్టుకుని వాళ్ళ యొక్క పర్సనల్ పనుల్లో మునిగిపోతుంటారు. కానీ పిల్లలు ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు వారి వెనుక ఆ సపోర్ట్ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మీ అందరికి. మరి ఈరోజు ఇది సాధించడం అనేది ఇది చాలా టెంపరీ, అది గుర్తు పెట్టుకోవాలి. 10th క్లాస్ అమ్మాయిలు ఎవరైతే ఈ రోజు ఇక్కడ మండల్ ఫస్ట్ లో 7 మంది అమ్మాయిలు నిలబడినారో ఇది చాలా టెంపరీ. ఈ రోజు రేపు మర్నాడు అయిపోయింది ఈ సెలబ్రేషన్. కానీ తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? ఈ రోజు ఇది నీవు అల్టిమేట్ గా ఏమైతావు అనేదే చివరి వరకు నిలబడేది. అంటే చివరిలో నువ్వు ఏ స్థితిలో ఉంటావనేదే నీకు జీవితాంతం గౌరవం తెచ్చిపెడుతుంది. ఓకే, సంతోషం. ఈరోజు ఈ మార్కులు వచ్చినాయనే దానికి అందరం హ్యాపీనే. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం. కానీ ఇది ఎన్ని రోజులు, ఈ మార్క్స్ కొద్ది రోజులు, ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎక్కడో కాలేజెస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటర్మీడియట్ ఆ రోజు ఆ మార్కులు, మళ్ళీ సెకండ్ ఇయర్, ఇట్లా మార్క్స్ తర్వాత మార్క్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. కానీ మీరు ఈ రోజు ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అనేది ఈ రోజే ఆలోచించాలి. ఇప్పుడు ఎవరో నీ పక్కనోళ్ళు, నీ ఎదురింటోళ్ళు, ఇంకెవరో మీ బంధువులు ఏదో తీసుకొని ఏదో సాధించినారు, మా పిల్లలు కూడా అదే కావాలని మీ తల్లిదండ్రులు, మేము కూడా అదే అవ్వాలని మీరు కాదు. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఇప్పుడు మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా మీకు ముఖ్యంగా అది చాలా అవసరం. నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఏదైతే నేను జీవితంలో సక్సెస్ అవుతాను, ఏ సబ్జెక్ట్ ఏ గ్రూప్ తీసుకుంటే నా యొక్క దారి ఈ రోజే నువ్వు నీ దారి వేసుకోవాలా. నీ గమ్యం ఎక్కడుందో ఆ గమ్యానికి ఒక క్లియర్ రోడ్ అనేది ఈ రోజే వేసుకోవాలా. దాంట్లో నువ్వు హ్యాపీగా నడుచుకుంటా పోవాల్సిందే తప్ప నీవంతా ముందంతా కూడా ముళ్ళ పొదలు గచ్చ పొదలు పెట్టుకొని ఈ రోజు ఇక్కడ నేను వచ్చినా అనేదైతే కాదు. కాబట్టి భవిష్యత్ ఏంటి, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, మరి ఏ లక్ష్యం అయితే ఏర్పాటు చేసుకున్నావో ఆ లక్ష్యానికి ఈ రోజు నుంచే నువ్వేం చేయాలి, కృషి చేయాలి. ఊరికే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని నేను ఆ రోజు అది రీచ్ అయితా, నేను ఒక డాక్టర్ అవ్వాలా, నేను ఒక IAS ఆఫీసర్ అవ్వాలా, మంచిదే, చాలా హ్యాపీ. మేము కూడా తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీ యొక్క లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి. ఏదో చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాకండి. ఎందుకంటే మీరు ఇంత మంచి సక్సెస్ సాధించిన తర్వాత మీ లక్ష్యం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ రోజు నుంచే అయితే చాలా ఆటంకాలు రావచ్చు, ఎక్కడైనా వెళ్ళి చదవచ్చు. కాబట్టి ఏవైనా ఆకర్షణలు ఉండొచ్చు. మరి అన్నిటికీ అతీతంగా మీరు నిలబడినప్పుడే ఖచ్చితంగా మీరు ఆ గోల్ చేరుకోగలుగుతారు. మరి కులం, మతం, తర్వాత ఆర్థిక పరిస్థితి ఏది కూడా మీ గోల్ను మీరు రీచ్ అవ్వడానికి ఎక్కడా కూడా స్టాప్ చేయము. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనందరం చూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఈరోజు మనమున్న పరిస్థితి కంటే
చాలా దయనీయమైన పరిస్థితి. ఈ రోజు మీ అందరికి ఉన్న ఫెసిలిటీస్ ఆ రోజు లేవు. అయినప్పటికీ అన్ని కష్టాల్లో నుంచి కూడా ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వచ్చినాడు అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడినారు. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు ప్రతిరోజు గుర్తు చేసుకోవాలా. ముందు మీ తల్లిదండ్రులు ప్రతిరోజు మీకు జ్ఞాపకం రావాలా. తర్వాత భారతదేశంలో ఇటువంటి పరిస్థితుల నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడే మన రమేష్ రెడ్డి సార్ గారు ఒక విషయం చెప్పారు. ఆయన ఏం చదువుకోలేదంట. నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ ఆయన ఉన్న పరిస్థితి ఏంటి? ఈరోజు నలుగురికి ఆయన సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారంటే మరి అది ఆయన యొక్క పట్టుదల. ఆ పట్టుదల ఉన్నప్పుడు ఏ స్థానానికైనా మనిషి ఎదగగలుగుతాడు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది అంటే భవిష్యత్తులో చాలా ఆకర్షణలు ఉంటాయి, చాలా మంది మనుషులతో పరిచయాలు ఏర్పడతారు. మీ అమ్మాయిలుగా మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని, మీ తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించండి. మీరు టెన్షన్ కాదు, ఈక్వల్ టు 10 sons. 10 మంది కొడుకులతో మీరు ఒక్కొక్కరు సమానమని మీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే మీరు భరోసా కల్పిస్తారో, ఇక్కడ కాదు మీరు విదేశాలకు పోయిన వాళ్ళు గుండె మీద చేసుకొని హాయిగా నా బిడ్డ నాకు ఏ రోజు అవమానకరమైన పనులు చెయ్యదు, నాకు అవమానం తీసుకురాదు అనేటువంటి భరోసా వాళ్లకు టెన్షన్ లాగా కాకూడదు. మీరు ఎప్పుడు ఈక్వల్ టు 10 sons గా మీ బిహేవియర్ ఉండాలి. అట్లు ఆ విధంగా మీరు కష్టపడుతూ ఇంకా మంచి ఉన్నత స్థానాలకు చేరుకొని మరి మేమందరం కూడా గర్వించే స్థాయికి, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఈ స్థాయికి వచ్చినారు, వాళ్ళు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు అనేది కూడా ఒకసారి వారి యొక్క కళ్ళలను ఆశలను పండించడమే మీరు వాళ్లకు కృతజ్ఞతలు తెలియచేసుకోవడం, వారి యొక్క రుణం తీర్చుకోవడం అని నేను అనుకుంటున్నాను. మరి ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మా హెడ్ మాస్టర్లు, మా టీచర్స్ కూడా చాలా కష్టపడినారు. మీ యాక్షన్ ప్లాన్ అయితేనేమి, నిజంగా సాయంత్రం 5:30 వరకు, పొద్దున్నే 8 గంటలకు నిజంగా టీచర్లు పాఠాలు ఒక్కటే కాదు, పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా మా పిల్లలకు నేర్పించి వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా మా ఉపాధ్యాయులు వాళ్ళని గైడ్ చేసినటువంటి విధానమే, మా హెడ్ మాస్టర్లు కృషి చేసినటువంటిదని ఖచ్చితంగా మేమైతే చెప్పగలుగుతున్నాం. మరి మా అందరం ఒకరికొకరు సహకరించడం నిజంగా ప్రొద్దుటూరు మండలంలో గ్రేట్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మా హెడ్ మాస్టర్లు కానీ మా ఉపాధ్యాయులు కానీ నిజంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎంఈఓలుగా మాకు కూడా వాళ్ళు ఎంతో సహకరిస్తూ ఈ యొక్క సక్సెస్ కు మా అందరి సమిష్టి కృషి, అందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధిస్తామనే దానికి నిదర్శనం అనుకుంటూ ఏ ప్రైవేట్ స్కూల్ కు పోటీ, ఎటువంటి ప్రైవేట్ స్కూల్ కైనా పోటీ ఇస్తామన్నంత రేంజ్ లో మా పిల్లలు మార్క్స్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తా, ఏమనంటే ఎన్నో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, మరి ప్రతి ఒక్కరికి 590, 595 రాలేదు కదా. అట్లనే మా పిల్లలందరూ కూడా ఫెయిల్ కాలేదు కదా, మా గవర్నమెంట్ పిల్లలంతా కూడా ఫెయిల్ కాలే. మరి అట్లాంటప్పుడు ఎందుకు తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు అంటే నాకు తెలిసినది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ మాత్రమే, అంతే తప్ప ఎడ్యుకేషన్ లో ఎక్కడా కూడా మా వాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఎక్కడా లేరు అనేది మేము ఈ మార్కుల ద్వారా మరి మండలంలోని అందరి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అమ్మఒడి వస్తుంది, ఎప్పుడు కరెక్ట్ గా జూన్ 12వ తేదీ అమ్మఒడి వస్తానే ఆ 15,000తో ముందు మీ పిల్లలు మా దగ్గర చేర్చండి అంటానే చేస్తాం. కానీ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ, మీరు మీ బిడ్డ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 15,000 13,000 ఇస్తున్నారు, అది ఆ బిడ్డ పేరు మీద వేసుకోండి. రేపు ఇంటర్మీడియట్ లో మీ బిడ్డ చాలా అవసరం అవుతుంది. ఆ రోజు మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా, మీరు ఆ రోజు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా, ఏదైతే ఈ 10 సంవత్సరాలు మీరు ఆ బిడ్డ పేరుతో వేసుకున్నారో హ్యాపీగా గర్వంగా తల ఎత్తుకుని ఆ డబ్బులను డ్రా చేసి ఆ బిడ్డ యొక్క ఉన్నత చదువుకు దాన్ని ఉపయోగించాలని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,
నేటి నా జీవన సౌధానికి నాడు పునాదులు వేసిన మా గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ సభా సరస్వతి పుత్రులకు పుత్రికలకు వినమ్ర ప్రణామములు, ఉపాధ్యాయ లోకమెల్లరకు పాదాభివందనములు సమర్పిస్తూ ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ సీనియర్ రొటేరియన్స్, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ రొటేరియన్స్, ఇన్నర్ వీల్ క్లబ్ అండ్ సిస్టర్స్ మరియు పుర ప్రముఖులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, వారి బంధుమిత్రులకు, చిరంజీవులైన చిన్నారులందరికీ సాదర స్వాగత హృదయాంజలు సమర్పిస్తూ నేడు గౌరవనీయులు పెద్దలు సేవామూర్తులు రొటేరియన్ PHF కొవ్వూరు రమేష్ రెడ్డి గారు వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను తెలియజెప్పడానికి ఒక రోజు చాలదు. అటువంటి సేవామూర్తి ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి మార్కులను సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచినటువంటి ఈ చిరంజీవులైన చిన్నారులను ఆశీర్వదించాలన్నటువంటి సంకల్పానికి వారికి విద్యాశాఖ పక్షాన శిరస్సు వచ్చి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం కూడా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహించడం కోసం మా మిత్రుడు రమేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులుగా చేసినటువంటి MEO సావిత్రమ్మ గారు మరియు శోభారాణి గారు, మరియు మా రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, మిత్రులు జాకీర్ అహ్మద్ గారు, రోటరీ మిత్రులు, మిడ్ టౌన్ రోటరీరియన్స్, తర్వాత మీడియా వారు అందరికీ, ఇంటర్వ్యూ వాళ్ళకి, ముఖ్యంగా విద్యార్థులు ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థినులు ఎక్కువగా అందరూ సాధించారు కాబట్టి ఈరోజు స్పెషల్ అట్రాక్షన్. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ గురువులకు అందరికీ కూడా ఈ వారిని సాధించిన ప్రగతికి వాళ్ళ తోడ్పాటు చేసేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారి పిల్లలకంతా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. ఎవరన్నారు? మన కవి వేటూరు గారు రాశారు. అంటే పట్టుదల ఉండాలి. ఇప్పుడు అన్నారు రమేష్ రెడ్డి గారు పట్టుదల ఉంది కాబట్టి ఈ స్థాయికి చేరారని అన్నారు MEO గారు. ఏదైనా మనకు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. బాల్యంలో స్కూల్ చేరే వరకు బాల్యంలో తెలియదట, ఉద్యోగం చేరే వరకు చదువులో తెలియదు, అలాగే పదవీ విరమణ పొందే వరకు ఉద్యోగంలో తెలియదు. జీవిత చరమాంకంలో మాత్రమే మన జీవితం విలువ తెలుస్తుంది. లేనప్పుడే దాని విలువ తెలుస్తుంటారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు లేనప్పుడే తెలుస్తారు. అలాగే చదువు విలువ, ఉద్యోగం లేనప్పుడే చదువుకునే వాళ్ళకి తెలుస్తారు. అందుకనే ఆ తపనతాన్ని ప్రోత్సహించాలి, బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇలాగే KC పుల్లయ్య గారు కూడా చదువులేదు విద్యార్థులకు ప్రోత్సహించాలని చెప్పి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో వాటికంతా నేను చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రోత్సహించి ట్రస్ట్ ఏర్పాటు చేసి చేస్తున్నాను. అలాగే సాధు ఫౌండేషన్ మా తల్లిదండ్రుల జ్ఞాపకాన్ని పెట్టి మేము కూడా విధంగా ప్రోత్సహిస్తున్నాం. మా రోడ్డులో గవర్నర్గా ఉన్నాము, దానికి దాదాపు 40 లక్షల డొనేషన్ ఇవ్వడం జరిగింది. ప్రొద్దుటూరులో ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మేమంతా మీలాగా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్గా పాస్ అయిన 40 సంవత్సరాల నుండి ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మనలో ఉండాలి, ఆ పట్టుదల కృషి ఉండాలి. రత్నాన్ని ఎవరు దాన్ని దాచలేరు. దాని విలువ జలంలో విలువ ఉన్నప్పుడు దాన్ని శుద్ధి చేయొచ్చు, దాంట్లో లేకుంటే ఏం లేదు, జలం లేకుంటే ఏం చేయలేము అన్నట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నేను రిక్వెస్ట్ చేసేది తల్లిదండ్రులు ఒకటే, మీరు వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించారు, ప్రోత్సహించారు. ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్,
దాన్ని ప్రోత్సహించండి. మీరు ఒకవేళ మెడిసిన్ కానివ్వండి, లేకుంటే సివిల్ సర్వీసెస్ లేదా ఇంజనీరింగ్ చదవడానికి ఆర్థిక స్థోమత లేకపోతే ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల మీరు సీట్ పొంది చేయాలని చేయొచ్చు. కాలేకపోతే కూడా కొన్ని తక్కువ ఖర్చుతో చేయగలిగిన ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సిఏ, ICWA, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు దాన్ని, తర్వాత MCA కంపెనీ సెక్రటరీ, లా, ఆ కాంబినేషన్స్, MBA, ఇలా కొన్ని కోర్సెస్ చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది. బట్ మీరు మంచి పొజిషన్ కూడా చేరగలరు. దానికి ఉదాహరణ నేను. సో తల్లిదండ్రులు మాకు వ్యూవర్స్, వాళ్ళ ప్రోత్సాహం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయినా కూడా పట్టుదలతో మనం ముందుకు మన కృషితో చేయగలం. కాబట్టి పిల్లలకి నేను చెప్తున్నా, ఎవరైనా సరే మీ ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ కామర్స్ సంబంధించిన మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఇక్కడ హాస్పిటల్ ఉంటాను, GK సాధన అసోసియేట్స్. మా ప్రెసిడెంట్, మా కన్వీనర్ గారు ముఖ్యంగా చెప్పాలి, ఈ మంచి కార్యక్రమాన్ని కన్వీన్ చేసినందుకు నేను శ్రీధర్ సార్కి మనసారా అభినందిస్తున్నాను. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ప్రతి విషయానికి, ప్రతి మంచి ముందున్నాడు. ఒక గుడ్ టీచర్, రోల్ మోడల్, గుడ్ రొటీనియన్. నెక్స్ట్ ఇయర్ 26-27 సంవత్సరానికి వృద్ధులు రోటరీ క్లబ్ రమేష్ అన్న గారు ప్రెసిడెంట్ గాను, శ్రీధర్ గారు సెక్రటరీ గాను ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేస్తారని మనసారా ఆశీర్వదిస్తున్నాను. కుల మతాలు, మలమూత్రాలు విసర్జిస్తే మంచిది, ఒకటి దేశానికి, ఒకటి దేహానికి. చదువుకు, ప్రతిభకు రాణించడానికి ఏది అడ్డు రాదు. నా తెలుగు మీడియం, నేను విలేజ్ నుంచి వచ్చాను. మా తల్లి పూర్, ఎన్ని పక్కన ఆలోచన పక్కన పెట్టండి. ఫస్ట్ మీలో ఉండాలి, నేను సాధించాలని తప్పన. అర్థమైందా? ఒకటే సింపుల్, ఎక్కువ నేను టైం తీసుకోవచ్చు కదా, ఆల్రెడీ సమయం భావం అయింది కాబట్టి. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు అన్నదానికి ఉదాహరణ ఏంటి? అందరికీ ఒకటి సమయం 24 గంటలు ఇచ్చారు. ఎవరికైనా ఎక్కువ తక్కువ ఇచ్చారా? అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కానివ్వండి, ఎవరికైనా. అయితే మరి కొందరు సక్సెస్ సాధిస్తున్నారు, కొందరు సాధించడం. ఎందుకు అంటే సమయం విలువ తెలుసుకొని ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేస్తారో వాళ్ళు జీవితంలో సక్సెస్ సాధిస్తారు, మిగతా వాళ్ళు వెనుకబడతారు. పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ అనేది ఉండకూడదు. వర్క్ లైక్ ఎ క్లాక్, డోంట్ సిట్ లైక్ ఎ రాక్. బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్, 4 to none. 4 అంటే తెలిసిన శత్రువు, ఎవరితో శత్రుతో వద్దు, అందరితో స్నేహంగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ IQ. మీరందరూ మంచి మార్క్స్ తెచ్చినట్టు IQ బాగుంది. యూ షుడ్ ఆల్సో హ్యావ్ EQ, ఇమోషనల్ క్వశ్చన్. అంటే సోషల్ బిహేవియర్, వెలుగు వాళ్ళతో ఎలా ఉన్నారు, తోటి స్నేహితులతో ఎలా ఉన్నారు, పెద్దలతో ఎలా ఉన్నారు, సమాజంలో అందరితో ఎలా వెలుగుతున్నారు అనేది మీ EQ మీద ఆధారపడింది. ఆ బ్యాలెన్స్ కోల్పోవచ్చు, సంయమనం పోగొట్టుకోవచ్చు. సో కాబట్టి టైం ఎలా తెలుసుకోవాలి. టైం అంటే TIME, టైం. ఎగ్జాంపుల్ 2 minutes చెప్పేసాను. టైం అంటే థింక్ ఆఫ్ ఇట్ అండ్ బివేర్ ఆఫ్ ఇట్. సమయం ఎలా తెలుసుకొని దానికి కాలం పోయిన వెనక్కి రాదు. వదిలిన బాణం, వాళ్ళు మాట్లాడిన మాట, విసిన రాయి కాలం వెనక్కి రాదు. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి, అడుగు వేయాలంటారు. అందుకనే మనం మాట్లాడేది కూడా ఒక త్రిదండాన్ని ఫాలో అవ్వాలి. అంటే హిత భాష, మనం మాట్లాడే మాట ఇతరులకి మంచిగా జరగాలి. అలాగే మిత భాష అతి తక్కువ మాట్లాడాలి. స్మిత భాష నవ్వుతూ మాట్లాడాలి. అది నేర్చుకోండి. సో ఓకే, నెక్స్ట్ టైంలో ఐడెంటిఫై యువర్ టైం కిల్లర్స్. టైంలో మీకు వృధా చేసేది ఏంది? 5: సినిమాలు, క్రికెట్, చాటింగ్, కేబుల్ టీవీ, ఇవి. అవునా కదా? వాటికి మితంగా ఉండాలి, దూరంగా పెట్టద్దు. మొత్తం వద్దని చెప్పండి, టీవీ చూడండి, బట్ లిమిట్లో ఉండాలి. అది సర్వత్రా వర్జేద్దాం. కాటుకు కంటికి పెట్టుకుంటే అందంగా ఉండాలి, ఒళ్ళంతా పూసుకుంటే అసలు అంది కదా, అలాగే లిమిట్లో ఉండాలి. కాబట్టి ప్లీజ్ ఐడెంటిఫై టైం కిల్లర్స్, టైం పాటించదు. నెక్స్ట్ మెయింటైన్ థింగ్స్ టు డూ. ఏం చేయాలని తెలుసు. ఇప్పుడు హాలిడేస్ ఏం చేయాలి? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మా పిల్లలు చదివింది ఇంగ్లీష్ మీడియం. సో అమ్మ భాష, అమ్మను ప్రేమించాలి. అమ్మ అంటే తల్లి భాష, మా మాతృభాష తెలుగు భాష. అమ్మను ప్రేమించాలి, అత్తను గౌరవించాలి. ఆంగ్ల భాష అంటే అత్త, కానీ ఇతర భాషను మనం ద్వేషం వద్దు. రేపు భవిష్యత్తులో ఉన్నత చదువు చదవాలంటే ఆంగ్ల భాష మీద పట్టు ఉండాలి. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అది నేను చెప్తాను. మీరు స్టూడెంట్స్ కంపానియన్ బుక్ చదవండి, హిందీ పేపర్ చదవండి. అలాగే నరేంద్ర మోడీ గారు చిన్న బుక్ రాశారు, ఎగ్జామ్ వారియర్స్ అని, పరీక్ష యోధులని. ఎవరైనా చదివినారా?
చదువుకున్నప్పుడు హాలిడేస్ చదవండి. అట్లే లైఫ్ హిస్టరీ ఆఫ్ ఆల్ గ్రేట్ పర్సనాలిటీస్, మన గ్లోబల్ లారియట్స్, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారు ఉన్నారు. సో అబ్దుల్ కలాం గారు, ఇట్లా నెల్సన్ మండేలా, విన్సెంట్ చర్చిల్, ఇట్లా రకరకాల గొప్ప మహనీయుల చరిత్రలు చదవండి హాలిడేస్లో. గాంధీజీ చదివితే యూ విల్ డెవలప్ పర్సనాలిటీ. సో చదువుతో పాటు సంస్కారం ముఖ్యం. చదువుకున్న వాళ్ళకంతా సంస్కారం ఉండాల్సింది లేదు. ఈ రెండు కాంబినేషన్ వస్తే సక్సెస్ ఇస్ అల్టిమేట్. సో అందుకనే మీ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. సో వివేకానంద స్వామి ఒకటి అంటారు, యు ఆర్ ది క్రియేటర్ ఇన్ యువర్ ఓన్ డెస్టినీ, అవేక్ అరైజ్, స్టాప్ నాట్ టిల్ యు రీచ్ యువర్ గోల్. సో ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే ప్రపంచం నీ బాధాక్రాంతం అవుతుంది. అదే విశ్వాసం పెట్టుకోండి. నీకు నచ్చిన రంగాన్ని ఎన్నుకోండి, చేయండి. టైంలో లాస్ట్ ఏం చెప్పాను, ఈ ఎస్టాబ్లిష్ యువర్ ప్రయారిటీస్. ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అది తెలుసుకోవాలి. తెలుసుకొని మిగిలిన ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అంటారు, ఆలస్యమే విధానమే ప్రధానం అంటారు. మరి ఏది ఫాలో అవ్వాలి? దేర్ లైస్ అవర్ విజ్డమ్. మంచి పనికి ఆలస్యం అమృత విషయం, చెడ్డ పనికి నిదానమే ప్రధానం. సో నీ విజ్ఞత ఎక్కడ ఉంది అనేది దట్ లైస్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో పిల్లలకు మీకు ఏవైనా సరే కెరియర్ గైడెన్స్ మీద ఏమైనా ఉంటే సలహాలు మా శ్రీధర్ శర్మ గారు సార్ని అడగండి. నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఏదైనా ఆఫీస్కి వచ్చినా నేను గైడెన్స్ ఇస్తాను. వెబ్సైట్స్ ఉంటాయి, నేను హెల్ప్ చేస్తాను. I wish you all the very best to children, and I wish you all to reach a greater heights in your future. Thank you, and thank you for giving the opportunity to the Rotary Club and the conveners to share some of the news. I wanted to tell so many things because of time I will constrain myself. Thank you, and Ramesh Reddy గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కంటిన్యూ ది సేమ్, అండ్ మేము కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటాం. ఆ రీడ్ కూడా మాకు కూడా కొంత వస్తుంది అని మనం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.